Hi students, today we are going to discuss RRB NTPC. So our session, reasoning session in 71 to 100. Okay, first of all, 71 question. This is వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తూ ఉంటాము. వర్డ్ అనాలజీ వర్కౌట్ చేయాలంటే ఇచ్చిన వర్డ్ యొక్క కరస్పాండింగ్ మీనింగ్ అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్ గా డిఫరెంట్ పారామీటర్స్ లో జనరల్ అవేర్నెస్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలమండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ మనము 3 and 4 కి ఎస్టాబ్లిష్ చేయాలా. ఓకే, 1 and 2 ఏమన్నాడు, స్టార్ ఈస్ టు టెలిస్కోప్ అన్నాడు. అంటే దట్ మీన్స్ ఏంటంటే డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ అనమాట, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని మనము చూడటానికి ఉపయోగించేదాన్ని టెలిస్కోప్ అంటారు. అంటే దట్ మీన్స్ ఎస్పెషల్లీ స్టార్స్ అనమాట. అదేవిధంగా షిప్ అన్నాడు, యాక్చువల్గా దూరంగా మనకి ఏంటంటే సీలో ఉన్న దూరంగా ఉన్న షిప్స్ ని మనము చూడాలంటే సో ఉపయోగించే సో ఎలిమెంట్ సో పెరిస్కోప్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ ని మనం ఏంటంటే సో చూసేదానండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. జస్ట్ 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ మనం 3 and 4 కి కనెక్ట్ చేస్తాం. దట్ టు ఓన్లీ డిఫరెన్స్ పారామీటర్ అవర్ ఆన్సర్. జస్ట్ మనం ఏ లెటర్ అని చెక్ చేద్దాం. సపోజ్ డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 23, సో జెడ్ ఈజ్ ఈక్వల్ 26 అంటే +3 రిలేషన్, +3. సేమ్ లాస్ట్ లెటర్ మనం చెక్ చేస్తే జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకు 7 +3 ఈజ్ ఈక్వల్ టు సో 10 ఉండాలి. 10 అంటే కరస్పాండింగ్ జే ఉండాలి. లాస్ట్ లెటర్ జేగా ఉన్న ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లో ఒక్కటే ఉంది, రిమైనింగ్ ఏది కూడా మన ఆన్సర్ కాదు. అంటే రిమైనింగ్ లెటర్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, సో అవర్ ఆప్షన్ ఈజ్ ఇన్ ది థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. Question number 73. So this is a number analogy based question అండి. నెంబర్ అనాలజీ. సో 12:54. 12:54 ఏ విధంగా చేశారంటే, అంటే అనాలజీలో నెంబర్ అనాలజీలో సో మెనీ రిలేషన్స్ అండ్ సో మెనీ ఆన్సర్స్ అండి. బట్ డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసుకొని మన లాజిక్ ని సో అప్రోచ్ అవ్వాలండి యాక్చువల్గా. ఓకే, సో 12 × 54 దట్ మీన్స్ 12 5s 60 - 6 ఈజ్ ఈక్వల్ 54. సేమ్ లాజిక్ 15 5s ఈజ్ ఈక్వల్ టు 75 - 6 ఈజ్ ఈక్వల్ టు సో 71. సో ఈ లాజిక్ ప్రకారం చేసాము. ఓకే, లేదు వదిలేద్దాం, ఆ లాజిక్ లేదు కాబట్టి ఇంకొక లాజిక్ చూద్దాం. సో 12:54 అంటే 12 4s 48 + 6 54, 15 4s సో 60 ప్లస్ సో 6 ఈజ్ ఈక్వల్ టు 15 4s 60 + 4 6 ఈజ్ ఈక్వల్ టు 60. సో మనకి 4 అనమాట యాక్చువల్గా. లేదంటే సో ఒక్క నిమిషం, ఆ ఆన్సర్ కూడా లేదు కదా, ఇంకొక ఆన్సర్ చూద్దాం. సో 12 × 4 ఈజ్ ఈక్వల్ టు సో 48 + 6 ఈజ్ ఈక్వల్ టు సో 54, 15 × సో 4 ఈజ్ ఈక్వల్ 60 ప్లస్ ఏంటంటే 4 ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, ఆ లాజిక్ కూడా లేదు కదా, ఆ లాజిక్ కూడా లేదు. నెక్స్ట్ ఇంకో లాజిక్ చూద్దాం, ఒక్క నిమిషం. సో సపోజ్ 12 యాక్చువల్గా మనకి ఏంటంటే ఇంటూ 5 - 6 అదే తీద్దాం. దెన్ 15 × 5 ఈజ్ ఈక్వల్ టు 75 - 6 ఈజ్ ఈక్వల్ టు 69 ఉంది కదా ఆన్సర్ యాక్చువల్గా. సో ఇంటూ 5 - 6. ఓకేనా, దెన్ ఇంటూ 5 - 6 ఈజ్ ఈక్వల్ టు 69. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బట్టి మనం లాజిక్ ని మౌల్డ్ చేసుకోవాలి. అది డిఫరెన్స్ లో ఉందా, మల్టిపుల్ లో ఉందా, స్క్వేర్ లో ఉందా, డిపెండింగ్ అపాన్ ఆప్షన్. ఎస్పెషల్లీ నెంబర్ అనాలజీ మాత్రం వితౌట్ ఆప్షన్స్ నో బడీ కెన్ ఆన్సర్. ఆప్షన్స్ ని సపోర్ట్ చేసుకుంటూ ఆప్షన్స్ లో ఏ లాజిక్ ప్రకారం ఆన్సర్ ఇచ్చాడో దాన్ని మనం అప్రోచ్ కావాలండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. సో దిస్ ఈజ్ వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. సో ఇచ్చిన 4 words లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 పదాలైనా కానీ ఒక కామన్ లాజిక్ ని స్ట్రాంగ్ గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. వోల్ఫ్ అన్నాడు, క్యాట్ అన్నాడు, డాగ్ అన్నాడు, ఫాక్స్ అన్నాడు. ఓకేనా, అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. వై? బికాస్ రిమైనింగ్స్ ఆర్ ఆల్ ఆర్ డాగ్ ఫ్యామిలీ. అవన్నీ కూడా ఏంటంటే డాగ్ రెజంబల్స్ అంతా కూడా డాగ్ రెజంబల్స్ ఉంటాయి అనమాట. కాబట్టి ఆల్ ఆర్ డాగ్ ఫ్యామిలీ అంటారు, వేర్ క్యాట్ ఈస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ వై. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ మధ్య కేవలం మనకు డిఫరెన్సే పారామీటర్ చాలా వరకు. సో చూడండి, బి కరస్పాండింగ్ టు, ఎఫ్ కరస్పాండింగ్ 6, డిఫరెన్స్ 4, ఎల్ కరస్పాండింగ్ 12, ఆర్ కరస్పాండింగ్ 18, డిఫరెన్స్ 6, ఎం కరస్పాండింగ్ 13, క్యూ కరస్పాండింగ్ 17, డిఫరెన్స్ 4, ఏ కరస్పాండింగ్ 1, ఈ కరస్పాండింగ్ 5, డిఫరెన్స్ 4. అన్నిట్లో సో పేర్ ఆఫ్ లెటర్స్ మధ్య డిఫరెన్స్ 4 4 4 4 అయితే వేరే సెకండ్ ఆప్షన్ లో మనకి 6 ఉంది. దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన పేర్ ఆఫ్ నెంబర్ మధ్య 4 పేర్ ఆఫ్ నెంబర్ మధ్య మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 పేర్ ఆఫ్ నెంబర్స్ అయినా కానీ ఒక కామన్ లాజిక్ ని స్ట్రాంగ్ గా రిప్రజెంట్ చేస్తుంటే ఒక డిఫరెంట్ ఉంటుంది. చెక్ చేద్దానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డబల్ అయింది కాబట్టి ఇంటూ 2, సో వాల్యూ డబల్ అయింది ఇంటూ 2, వాల్యూ డబల్ ఇంటూ 2. బట్ ఇక్కడ వాల్యూ డబల్, సో డబల్ కన్నా మనకి ఏంటంటే డబల్ అంటే దట్ మీన్స్ 56 ఉండాలి, బట్ 49 ఉంది. దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. 77. సో అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ డిక్షనరీ ఆర్డరింగ్. సో డిక్షనరీ అన్నాడు, డిక్షనరీ ఆర్డర్ అరేంజ్ చేయాలా. ఓకే,
ఇచ్చిన 5 ఓట్స్ ఏంటంటే మనకి ఏంటంటే ఎక్కడైతే కామన్గా ఉంటుందో లెటర్ మనకి ర్యాంక్ డిసైడ్ కాదు, ఎక్కడైతే లెటర్ డిఫరెంట్ అవుతుంటుందో మనకి ర్యాంక్ డిసైడ్ అయిపోతుంటుంది. చెక్ చేద్దానండి. ఏఎస్ఎస్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎస్ఎస్ 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 అంతవరకు తీసుకోండి, అంతవరకు కామన్. నెక్స్ట్ మనం ఫోర్త్ లెటర్ తీసుకుందాం. ఏఎస్ఎస్ ఐ అన్నాడు, ఏఎస్ఎస్ ఓ అన్నాడు, ఏఎస్ఎస్ ఐ అన్నాడు, ఏఎస్ఎస్ ఐ అన్నాడు, ఏఎస్ఎస్ ఐ అన్నాడు. అంటే దట్ మీన్స్ ఒకసారి చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఫోర్త్ లెటరు ఐ ఎక్కువ దాంట్లో ఉంది, ఒక 2లో మాత్రం ఓ ఉంది. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఐ ముందు రావాలా ఓ ముందు రావాలంటే ఐనే ముందు రావాలి కదా. అంటే ఓ అనేది ఎక్కడ రావాలా, కంప్లీట్ లాస్ట్ అనమాట, కంప్లీట్ లాస్ట్. అంటే సెకండ్ అనేది ఆప్షన్లో మనకి లాస్ట్ ఉండాలి. సెకండ్ వర్డ్ అయిన అసోసియేట్ మనకి ఆప్షన్లో లాస్ట్ ఉండాలి. ఆప్షన్లో లాస్ట్ ఉన్న ఆన్సర్ 2 మనకి 1లో ఉంది 2లో ఉంది. ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు. ఇప్పుడు ఈ రెండిట్లో 1/5 1/3 చెక్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. దట్స్ ఆల్, ఇంకేం లేదనమాట. అంటే 5 చూద్దాం. 5 చెక్ చేస్తే మనకి ఏఎస్ఎస్ఐ జి ఉంది. నెక్స్ట్ ఏంటంటే 3 చెక్ చేస్తే మనకి ఏంటంటే ఏఎస్ఎస్ఐ ఎస్ ఉంది. ఏఎస్ఎస్ఐ ఎస్ ముందు రావాలా, ఏఎస్ఎస్ఐ జి ముందు రావాలంటే జీనే ముందు రావాలి. అంటే 5 ముందు రావాలి యాక్చువల్ అనమాట. 1 తర్వాత 5 ఉండాలి, 3 ఉండకూడదు. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అట్లా ఇచ్చిన క్వశ్చన్ని పూర్తిగా వర్కౌట్ చేయకుండా హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ సైమల్టేనియస్ గా రెస్పాన్స్ మీద కానీ డిపెండ్ అయితే మనం ఏంటంటే ఆన్సర్ని చాలా ఫాస్ట్ గా పికప్ చేయొచ్చు, దట్టు యాక్యురేట్ గా పికప్ చేయొచ్చు. ఇలా స్ట్రాటజీ ఎప్పుడు కూడా ఏంటంటే ఆప్షన్స్ బేస్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. కేవలం డిఫరెన్సే మనకు పారామీటర్, ఆల్మోస్ట్ ఆల్ డిఫరెన్స్ లోనే పారామీటర్ మనకు వస్తూ ఉంటుంది. ఎఫ్ కరస్పాండింగ్ 6, ఐ కరస్పాండింగ్ 9, ఎల్ కరస్పాండింగ్ 12, O corresponding 15. అంటే డిఫరెన్స్ +3 +3 +3 దెన్ +3 ఈజ్ ఈక్వల్ 18. 18 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు లెటర్ ఆర్. అంటే మన ఆన్సర్ ఆర్ తో స్టార్ట్ అవ్వాలి. ఒకసారి చెక్ చేసుకోండి, ఆర్ తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఆప్షన్ లో ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ చేయాల్సిన నీడ్ లేదు కదా మనకి. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. క్వశ్చన్ నెంబర్ 79. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. కాకపోతే దీంట్లో ఒక చిన్న లాజిక్ ఏంటంటే, చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఏంటంటే 3, 4, 7, డాష్ 18, 29, సో 47. మీకు నెంబర్ సిరీస్ నేర్పించేటప్పుడు స్టార్టింగ్ లో చెప్పుంటాడు సో మెనీ లాజిక్, సో మెనీ రీజన్స్ అండ్ సో మెనీ మోడల్స్. యాక్చువల్ గా ఈ సీక్వెన్స్ ఏంటంటే ఎప్పుడైనా కానీ నార్మల్ గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా కానీ మనకు డిఫరెన్స్ లా కనెక్ట్ అవుతుంది. బట్ దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ ఏంటంటే, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ యాడ్ చేస్తే 7, థర్డ్ నెంబర్. అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ థర్డ్ టర్మ్, సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ టర్మ్, దెన్ థర్డ్ టర్మ్ ప్లస్ ఫోర్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్త్ టర్మ్. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ పోతున్నాడు. 3 + 4 ఈజ్ ఈక్వల్ 7, 4 + 7 ఈజ్ ఈక్వల్ టు 11, 7 + 11 ఈజ్ ఈక్వల్ టు 18, 11 + 18 ఈజ్ ఈక్వల్ 29, 18 + 29 ఈజ్ ఈక్వల్ 47. సో అవర్ ఆన్సర్ ఈజ్ 11 అవర్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 80. సో దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి, దట్టు కాన్వర్జేషన్ మోడల్ యాక్చువల్గా. ఓకేనా, కాన్వర్జేషన్ మోడల్లో ఉన్న ఏ క్వశ్చన్ అయినా కానీ చదువుతున్నప్పుడు ఆ మ్యాటర్ సెల్ఫ్గా మనది అన్నట్టుగా మీరు సెల్ఫ్గా అప్లై చేసుకుంటే లాజిక్ చాలా ఈజీగా వస్తుందండి. ఓకే, పాయింటింగ్ టు ఏ లేడీ ఇన్ ది ఫోటోగ్రాఫ్, పాయింటింగ్ టు ఏ లేడీ ఇన్ ది ఫోటోగ్రాఫ్, Seema said her son's father అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు వీళ్ళిద్దరు. ఓకేనా, హర్ సన్స్ ఫాదర్ ఈస్ ది సన్-ఇన్-లా ఆఫ్ మై మదర్, సన్-ఇన్-లా ఆఫ్ మై మదర్, సన్-ఇన్-లా ఆఫ్ మై మదర్. ఓకేనా, హర్ సన్స్ ఫాదర్ ఈస్ ది సన్-ఇన్-లా ఆఫ్ మై మదర్. అంటే బేసికల్ గా వీళ్ళ మదర్ కి సన్-ఇన్-లా అంట. అంటే వీళ్ళిద్దరు ఏమవుతారంటే ఒకరికొకరికి ఇద్దరు, సీమా అనే పర్సన్ లేడీ అనే పర్సన్ ఇద్దరు ఒకరికొకరికి ఏంటంటే సో సిబ్లింగ్స్ వాళ్ళిద్దరు. యాక్చువల్ గా అడిగిన క్వశ్చన్ కూడా మనకు హౌ ఈజ్ సీమా రిలేటెడ్ లేడీ, సీమా అనే పర్సన్ లేడీకి ఏమవుతారంటే సిస్టర్ అవుతారండి. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. సో దిస్ ఈజ్ సీటింగ్ అరేంజ్మెంట్ లాగా ఉందండి. PQRST ఆర్ సిటింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్. ఓకే, మొత్తం ఎంతమంది అంటే 5 మెంబర్స్. చూడండి 5 మెంబర్స్, 1 2 3 4 5. ఓకే, క్యూ అంటే ఏమంటున్నాడు చూడండి, P sits నెక్స్ట్ టు ఎస్ అన్నాడు. P sits నెక్స్ట్ టు ఎస్ అంటే ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా ఉండొచ్చు. కాంబినేషన్ 2 పాసిబిలిటీస్. బట్ నాట్ T. P sits నెక్స్ట్ టు, సో మనకి ఏంటంటే ఎస్ అన్నాడు, బట్ నాట్ T. సో T పక్కన ఉండకూడదు, అంటే ఈ ప్లేస్ లో T రాకూడదు, ఈ ప్లేస్ లో T రాకూడదు. అరేంజ్మెంట్ తర్వాత చూద్దాం, ఫస్ట్ రఫ్ వర్క్ తీసుకోండి. Q is sitting next to R. Q is sitting next to R who sits on the extreme left hand of the corner అన్నాడు. అంటే R అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఉండాలంట, చెప్పాడు ఆ విషయం. Q is sitting next to R, దట్ మీన్స్ ఇలా Q ఉండాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు P అనే పర్సన్ S పక్కన ఉండాలా, T అనే పర్సన్ P పక్కన రాకూడదు. అంటే దట్ మీన్స్ సపోజ్ ఇలా ఇచ్చామనుకోండి, ఇది ఒక అరేంజ్మెంట్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. సపోజ్
అలా కాకుండా నెక్స్ట్ ఏంటి ఎస్ పక్కన పి. ఎస్ పక్కన పి ఏంటి దట్ మీన్స్ ఇలా ఇచ్చి ఇలా కూడా ఇవ్వచ్చు యాక్చువల్గా. అడిగిన క్వశ్చన్ ఏమన్నా హూ సిట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఇఫ్ టీ డస్ నాట్ సిట్ నెక్స్ట్ టు క్యూ. టీ అనే పర్సన్ క్యూ పక్కన ఉండకూడదు అంటే ఈ అరేంజ్మెంట్ మనకి ఏంటంటే మ్యాచ్ కాదు, ఫెయిల్. దిస్ అరేంజ్మెంట్ ఈస్ ఫెయిల్. సో అది మనకు కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఏమంటున్నప్పుడు చూడండి, హూ సిట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఇఫ్ టీ డస్ నాట్ ఏంటంటే సో నెక్స్ట్ టు క్యూ అన్నాడు యాక్చువల్గా. హూ సిట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్, ఎస్కి లెఫ్ట్ ఎవరు ఉన్నారు? పి. అవర్ ఆన్సర్ ఈజ్ సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి? నెక్స్ట్ question number 82. From the given alternative word, select the word which cannot be formed using the letters of the given word. సో మనకి ఇచ్చిన ఒక కీవర్డ్ ఉంది యాక్చువల్గా, చూడండి ఎక్స్పెరిమెంటల్ అని ఇచ్చాడు, దాంట్లోంచి ఫార్మేషన్ కాని వర్డ్ అంటున్నాడు. ఫార్మేషన్ కాంది, కెనాట్ బి ఫార్మ్డ్ అంటున్నాడు. సో పేరెంట్, పిఏఆర్ఈఎన్టీ పేరెంట్. ఓకే. నెక్స్ట్ రిలాక్స్, ఆర్ఈఎల్ఈఎక్స్ఏ రిలాక్స్. ఓకే. మీటర్, ఎంఈటిఈఆర్ మీటర్. ఓకే. నెక్స్ట్ మిథేన్ అన్నాడు. మిథేన్లో బేసికల్గా చూడండి, మిథేన్లో హెచ్ అనే లెటర్ మనకి ఇచ్చిన బేస్ వర్డ్ లో లేదు కదండి యాక్చువల్గా, ఎక్స్పెరిమెంటల్ లేదు కదా. సో దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఈ కరస్పాండింగ్ 5, పెన్ కరస్పాండింగ్ 35, దెన్ పేస్ కరస్పాండింగ్. సో పెన్ కరస్పాండింగ్ 35 ఎలా వచ్చిందంటే, సో చూడండి పిఎన్ పెన్ కరస్పాండింగ్ 16, 5, 14. 16 + 5 ఈజ్ ఈక్వల్ టు 21, 21 + 5 ఈజ్ ఈక్వల్ టు సో 35. మొత్తం సమ్ చేసాడండి, ఇంకేం లేదు. సమ్ ఆఫ్ ద లెటర్ వాల్యూ. Page is equal to P corresponding 16, A corresponding 1, G corresponding 7, E corresponding 5. 7 + 5, 12, 12 + 1 is equal to, so 13, 13 + 6 is equal to, so 19, then 29. So our option is, third option our answer, sum of the letter value. Okay, Nandi? Next. Question number 84. This is interchange of mathematical science. So ఇచ్చిన ఈక్వేషన్ లో మనం సైన్స్ మార్చి అకార్డింగ్ టు బాడ్మాస్ అనేది సింప్లిఫై చేయాలి. ఓకే. 48 ప్లస్ మీన్స్ డివైడ్ బై. Okay, into means plus, then minus అన్నాడు, minus means into, then divide by means minus is equal to question mark. Okay, first of all division part లో ఒక మల్టిపుల్ అన్నమాట. సో 16 4s, 4 plus 4 into 2 is equal to 8 minus 8 plus 8 to minus 8 పోతే మనకి ఏంటంటే ఆన్సర్ వచ్చిందంటే మనకి 4 రావాలి యాక్చువల్గా. ఓకే, ఒకసారి చూడండి. సో ఒక్క నిమిషం, 1 minute. ఫస్ట్ ఆఫ్ ఆల్ 48 ప్లస్ మీన్స్ డివైడ్ బై, ఇంటూ మీన్స్ చూడండి, ఇంటూ మీన్స్ ఏంటంటే మనకి ప్లస్. ఓకే, ఇంటూ మీన్స్ ప్లస్, దెన్ మైనస్ అన్నాడు, మైనస్ మీన్స్ ఇంటూ. ఓకే, అండ్ డివైడ్ బై మీన్స్ చూడండి, డివైడ్ బై మీన్స్ మైనస్. ఓకే, ఇప్పుడు వర్కౌట్ చేద్దాం చూడండి. 16 3s 48. ఓకేనా, 16 3 48 ప్లస్ 4 into 2 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా, తర్వాత మైనస్ 8 ప్లస్ 8 మైనస్ 8 మన క్యాన్సిలేషన్ అయిపోతే రిమైనింగ్ మిగిలిన మన 3నే కదా. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, అకార్డింగ్ టు బాడ్మాస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఇచ్చిన నెంబర్సే మనకు రిపీట్ అయినాయి. ఎలా రీఅరేంజ్ చేసాయంటే, ఫస్ట్ మిడిల్ నెంబరు, తర్వాత థర్డ్ నెంబర్, తర్వాత ఫస్ట్ నెంబర్. 4 3 7 6 4 8. జస్ట్ అరేంజ్మెంట్ 3 6 4. సో అరేంజ్మెంట్ అనమాట, జస్ట్ రీఅరేంజ్మెంట్ 3 6 4. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెంబర్ పజిల్, దాంట్లో ఏం హిడెన్ లాజిక్ ఏం లేదు, ఓపెన్ లాజిక్కే డైరెక్ట్ కంటికి కనిపిస్తుంది, జస్ట్ రీఅరేంజ్మెంట్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ పజిల్. ఇక్కడ ఈ నెంబర్ పజిల్లో మనకి రిలేషను ఇలా మనకి ఏంటంటే కాలం వైజ్ రిలేషనా లేకపోతే రో వైజ్ రిలేషనా అనేది కొంచెం అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ఆన్సర్ తీసుకోవాలా. బట్ ఈ క్వశ్చన్లో మనకి ఏంటంటే కాలం వైజ్ రిలేషన్ ఇచ్చాడండి. చూడండి 5 + 4, చూడండి 5 + 4 ఈజ్ ఈక్వల్ టు 9, 9 into 2 ఈజ్ ఈక్వల్ టు 18. సో అది ఆన్సర్ అన్నమాట. 2 + 4 6, 6 into 5 30. దెన్ 4 + 7 ఈ రెండు నెంబర్లు యాడ్ చేయండి. 4 + 7 ఈజ్ ఈక్వల్ 11, 11 into 3 ఈజ్ ఈక్వల్ టు 11 into 3 ఈజ్ ఈక్వల్ టు 33. సో అవర్ ఆప్షన్ ఈజ్ సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకే, ఇట్లా మనకు బాక్స్ టైప్ ఇచ్చినప్పుడు ఏంటంటే రో వైజ్ రిలేషనా కాలం వైజ్ రిలేషనా అబ్జర్వ్ చేసుకుని జాగ్రత్త ఫాలో కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకే, చూడండి డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. ఏ బాయ్ రన్స్ 20 meters టువార్డ్స్ ఈస్ట్, 20 meters towards east, and turns right and runs 10 meters. Right 10 meters. And turns right 9 meters.
9 meters. Again turns left and runs 5 meters. Left hand anti-clockwise direction, right hand clockwise direction, 5 meters. And turns left, so runs 12 meters అన్నాడు. 12 meters. 12 meters కదా యాక్చువల్గా 12 meters. ఓకే, సో 12 meters. 12 meters. ఓకే. And finally turns to left and runs 6 meters. 6 meters. Now which direction is the boy facing? Final గా ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు? సో ఆన్సర్ వచ్చేది ఏముంది? సౌత్ అండ్ ఇంకేం లేదు. మళ్ళీ చెప్తాను చూడండి. ఏ బాయ్ రన్స్ 20 meters ఈస్ట్ అండ్ రన్స్ రైట్ 10 meters అన్నాడు. అండ్ టర్న్స్ టు రైట్ అండ్ 9 meters అన్నాడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అండ్ టర్న్స్ లెఫ్ట్ ఏంటంటే 5 meters అన్నాడు. అండ్ టర్న్స్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ చూడండి, మళ్ళీ మనకి ఏంటంటే అండ్ టర్న్స్ లెఫ్ట్ ఏంటంటే మనకి ఏంటంటే ఫైనల్గా, సో ఒక్క నిమిషం, 1 minute. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బాయ్ రన్స్ 20 meters ఈస్ట్, ఓకేనండి. అండ్ టర్న్స్ రైట్, సో 10 అన్నాడు, రైట్ 10. అండ్ టర్న్స్ రైట్ 9, టర్న్స్ రైట్ 9. అండ్ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ రన్స్ 5, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ 5. అండ్ టర్న్స్ టు లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ మీన్స్ చూడండి, లెఫ్ట్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్, రైట్ మీన్స్ క్లాక్ వైజ్. సో ఇలా లెఫ్ట్ రావాలా. 12 అన్నాడు, 12 టర్న్స్ లెఫ్ట్ 12 meters. అండ్ ఫైనల్లీ టర్న్స్ టు లెఫ్ట్ అండ్ రన్స్ 6 meters. ఫైనల్ టర్న్స్ లెఫ్ట్ అన్నాడు, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్, ఓకేనా, 6 meters. ఓకే, 6 meters. సో ఫైనల్గా మనకి ఏంటంటే అతను ఏ డైరెక్షన్ పోతున్నాడు. ఫైనల్గా అడిగింది నౌ విచ్ డైరెక్షన్ ఈజ్ ది బాయ్ ఫేసింగ్, అంటే ఇక్కడ డిస్టెన్స్ ఏం కనుక్కోమన్నా, జస్ట్ ఏ డైరెక్షన్ పోతా ఉన్నాడు అన్నాడు. సో దిస్ ఈజ్ ఫైనల్ డైరెక్షన్ వచ్చేది మనకి ఏంటంటే నార్త్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. సిలాజం బేస్డ్ క్వశ్చన్ చూడండి. ఆల్ ఆస్ట్రానమర్స్ ఆర్ సైంటిస్ట్. చూడండి, ఆల్ ఆస్ట్రానమర్స్ ఆర్ సైంటిస్ట్. Some scientists are shopkeepers. That's all. కంక్లూజన్స్కి వెళ్దాం. యాక్చువల్గా కంక్లూజన్స్కి వెళ్ళినప్పుడు ఒకసారి గమనించండి, ఫస్ట్ ఆప్షన్ ఆల్ ఆస్ట్రానమర్స్ ఆర్ షాప్ కీపర్స్. ఆల్ అనే ఆన్సర్ రావాలంటే 2 స్టేట్మెంట్స్ యూనివర్సల్ లేకుండా వచ్చేదానికి ఛాన్స్ లేదండి. కాబట్టి డజ్ నాట్ ఫాలో. సమ్ షాప్ కీపర్స్ ఆర్ ఆస్ట్రానమర్స్, కనెక్షన్ లేదు కాబట్టి ఫాలో కాదండి. Some shopkeepers are scientists. Yes, obviously right. Both are intersecting. Yes, right. Then all scientists are astronomers. All scientists. Some scientists are astronomers also, కానీ all రాదండి. Some is the part of all, కానీ all is not the part of some. That is why. So 4 does not follow. Only 3 follow. Conclusion 3 follow. So our option is third option our answer. Right. Next. Question number 89. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. సో మూన్ ఈజ్ కోడెడ్ యాజ్, జస్ట్ ఏం లేదండి, 2 లెక్కలు ఇంటర్చేంజ్ చేశాడు. ఈ రెండు ఇంటర్చేంజ్. దాని అదేవిధంగా స్టార్ అన్నాడు, 2 లెక్కలు మనం ఇంటర్చేంజ్ చేయాలి. ఈ 2 ఇంటర్చేంజ్ చేస్తే టీఎస్, ఈ 2 ఇంటర్చేంజ్ చేస్తే ఆర్ఏ. అవర్ ఆన్సర్ ఈజ్ టీఎస్ఆర్ఏ. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. సో దిస్ ఈజ్ ఓడ్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఇచ్చిన పెయిర్ ఆఫ్ వర్డ్స్ మనకి 4 పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు, దాంట్లో ఆడ్ మ్యాన్ అవుట్ అడుగుతున్నాడు యాక్చువల్గా. సో కెప్టెన్ ఈజ్ టు టీమ్, కెప్టెన్ అనే పర్సన్ టీమ్ యొక్క హెడ్ ఆఫ్ ది పర్సన్ కెప్టెన్. బాస్ ఈజ్ టు గ్యాంగ్ అంటే గ్యాంగ్ ఏంటంటే హెడ్ ఆఫ్ ది పర్సన్ వచ్చేందంటే సో బాస్. గ్యాంగ్ హెడ్ ఆఫ్ ది పర్సన్ బాస్, టీమ్ హెడ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ ఈక్వల్ టు కెప్టెన్. ఎస్. ప్రైమ్ మినిస్టర్ బిలాంగ్స్ టు క్యాబినెట్. ఎస్, క్యాబినెట్ కి ఏంటంటే హెడ్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్. వేర్ యాజ్ ఆర్టిస్ట్ ఈజ్ టూప్ ఈజ్ ద డిఫరెంట్ వన్. దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ అన్ని కూడా మనకి ఏంటంటే సెకండ్ నుంచి ఫస్ట్ కి ఏంటంటే హెడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట. బట్ ఏంటంటే ఆర్టిస్ట్ టూప్ ఈస్ ద డిఫరెంట్ వై. దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 91. సో దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ అండి. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఒక 2-3 క్వశ్చన్ వర్కౌట్ చేద్దారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా చూడండి, స్టడీ ద ఫిగర్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఇన్ ది ఫిగర్ గివెన్ బిలో ద సర్కిల్ రిప్రజెంట్ ఓల్డ్. అలా రాసుకోండి, అలా రాయండి. The triangle represent educated. And rectangle represent unemployed. అలా రాయండి, unemployed. Okay. First question. Which region represent old? అంటే దట్ మీన్స్ సర్కిల్లో ఉండాల.
అన్ఎడ్యుకేటెడ్ అంటే ట్రయాంగిల్ ఉండకూడదు, అంటే ట్రయాంగిల్లో ఉంటేమో ఎడ్యుకేటెడ్ అవుద్ది, సో ట్రయాంగిల్ లేకుండా ఉంటే అన్ఎడ్యుకేటెడ్ అనమాట. అన్ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్ పర్సన్స్, రెక్టాంగిల్లో ఉంటే అన్ఎంప్లాయిడ్ అవుద్ది, రెక్టాంగిల్ లేకుండా ఉంటే ఎంప్లాయిడ్ పర్సన్ అవుతుంది, అన్ఎంప్లాయిడ్ అవుతుంది అనమాట యాక్చువల్గా. ఓకేనా, రెక్టాంగిల్లో ఉంటేమో అన్ఎంప్లాయిడ్, రెక్టాంగిల్ లేకుండా ఉంటే ఎంప్లాయిడ్ అవుతుంది అనమాట. అంటే దట్ మీన్స్ అడిగింది ఏం లేదు, నథింగ్ బట్ ఓన్లీ ఓల్డ్. ఓన్లీ ఓల్డ్ ఎక్కడ ఉంది? ఎస్, వన్లో ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇచ్చిన 3 ఫీచర్స్లో అడిగింది నథింగ్ బట్ ఓన్లీ ఓల్డ్ అనమాట. ఓన్లీ ఓల్డ్ అంటే దట్ మీన్స్ సర్కిల్లోనే ఉండాలి, రెక్టాంగిల్లో ఉంటే ట్రయాంగిల్లో ఉండకూడదు. నెక్స్ట్ 92 క్వశ్చన్, విచ్ రీజన్ రిప్రజెంట్ ఓల్డ్ అంటే సర్కిల్లో ఉండాలి. ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ దట్ మీన్స్ ఏంటంటే మనకి ఏంటంటే ట్రయాంగిల్లో ఉండాలి యాక్చువల్గా, ఎందుకంటే ట్రయాంగిల్ రిప్రజెంట్ మనకి ఏంటంటే ఎడ్యుకేట్ అన్నాడు కాబట్టి ఎడ్యుకేట్ ట్రయాంగిల్లో ఉండాలి. అంటే సర్కిల్లో ఉండాలా, ట్రయాంగిల్లో ఉండాలా. ఓకేనా, ఎడ్యుకేట్ అండ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అన్నాడు, అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకి రెక్టాంగిల్లో ఉండాలి. అంటే ఏం లే, ఆల్ ద త్రీ డయాగ్రమ్స్లో ఉన్న నెంబర్. సో ఎస్ 4 అవర్ ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఆల్ ద 3 డయాగ్రమ్స్లో రిప్రజెంట్ అవ్వాలా. ఓకేనా, 4 థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 93, ద రీజన్ విచ్ రిప్రజెంట్ అన్ఎడ్యుకేటెడ్ అంటే రెక్టాంగిల్లో ఉండాలి. అన్ఎడ్యుకేటెడ్ అంటే రెక్టాంగిల్ ఉండాలి, ఎందుకంటే రెక్టాంగిల్ రిప్రజెంట్ మనకి ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ అన్నాడు కాబట్టి యాక్చువల్గా. ఓకేనా, సో ద ట్రయాంగిల్ రిప్రజెంట్ ఎడ్యుకేటెడ్, నెక్స్ట్ రెక్టాంగిల్ రిప్రజెంట్ అన్ఎంప్లాయిడ్. సో కాబట్టి ఇప్పుడు ఏమంటా అంటే సారీ సో అన్ఎడ్యుకేటెడ్ అంటాడు. అన్ఎడ్యుకేటెడ్ అంటే దట్ మీన్స్ ట్రయాంగిల్ ఉండకూడదు. ట్రయాంగిల్ వచ్చి మనకి ఏమన్నాడు, ఎడ్యుకేటెడ్ అన్నాడు. అన్ఎడ్యుకేటెడ్ అంటే ట్రయాంగిల్ ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే అన్ఎంప్లాయిడ్ అన్నాడు యాక్చువల్గా. సో మనకి ఏంటంటే రెక్టాంగిల్ రిప్రజెంట్, సో అన్ఎంప్లాయిడ్ అన్నాడు. అంటే రెక్టాంగిల్ ఉండాలా, ట్రయాంగిల్ ఉండకూడదు, రెక్టాంగిల్ ఉండాలా. ఓకేనా, ట్రయాంగిల్లో ఉండకూడదు, రెక్టాంగిల్లో ఉండాలా. ఓకేనా, ఉండాలా. ఓల్డ్ పర్సన్స్ అన్నాడు, ఈజ్ డినోటెడ్ బై, అంటే దట్ మీన్స్ ఏంటంటే సర్కిల్లో ఉండాలా. అంటే ట్రయాంగిల్లో ఉండకూడదు, రెక్టాంగిల్లో ఉండాలా, సర్కిల్లో ఉండాలా. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సెకండ్ 2 అనే ఏరియా చూడండి, 2 అనే ఏరియా మనకి ఏంటంటే ట్రయాంగిల్లో ఉండకూడదు, సర్కిల్లో ఉండాలా, రెక్టాంగిల్లో ఉండాలా. ఎస్ అవర్ ఆప్షన్ ఈజ్ సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 94, సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ అండి. ఇచ్చిన 4 పెయిర్ ఆఫ్ వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే అందులో ఏ 3 పేర్స్ అయినా కానీ ఒక కామన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తే ఒక డిఫరెంట్ ఉంటుంది, ఆ డిఫరెంట్ ఉంది ఆన్సర్. బ్రాడ్ వైడ్ బోత్ ఆర్ సినానిమ్స్. ఓకేనండి, టైనీ స్మాల్ బోత్ ఆర్ సినానిమ్స్, బిగ్ లార్జ్ బోత్ ఆర్ సినానిమ్స్, బట్ వేరాజ్ సెకండ్ ఆప్షన్ లో ఉన్న లైట్ హెవీ యాంటోనిమ్ రిలేషన్, బట్ రిమైనింగ్స్ ఆర్ సినానిమ్ రిలేషన్. వేరే సెకండ్ ఆప్షన్ వచ్చిందంటే మనకి యాంటోనిమ్ రిలేషన్. దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 95, సో కోడింగ్ డీకోడింగ్ అండి. యాక్చువల్గా కోడింగ్ డీకోడింగ్ యాక్చువల్గా చూడండి, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ టెలిఫోన్ ఈస్ కోడెడ్ యాజ్ సో అండ్ సో అండ్ బ్రోక్ ఈస్ కోడెడ్ యాజ్ సో దెన్ థ్రోన్ అన్నాడు. నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ రిలేషన్, నో రిలేషన్, ఇంకేం లే. సో లాజిక్ ఏముండదు, ఓన్లీ మనకి ఏంటంటే సబ్స్టిట్యూషన్ రిలేషన్. థ్రోన్ అన్నాడు, THRONE థ్రోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ కరస్పాండింగ్, ఇదిగోండి టెలిఫోన్లో టీ ఉంది, టీ కరస్పాండింగ్ 5. దెన్ ఈ అన్నాడు, ఏంటంటే ఈ కరస్పాండింగ్ 3. అంటే మన ఆన్సర్ 5తో స్టార్ట్ అవ్వాలి, 3తో ఎండ్ అవ్వాలి. 5తో స్టార్ట్ అయ్యి 3తో ఎండ్ అయిన ఆన్సర్ గమనిస్తే ఒకసారి ఆప్షన్ గమనించండి. సో 5తో స్టార్ట్ అవ్వాలా, ఖచ్చితంగా ఈతో ఎండ్ అవ్వాలా. ఎందుకంటే దట్ మీన్స్ ఏంటంటే ఆ రెండిట్లో కరస్పాండింగ్ టీ అంటే 5 అని, ఈ అంటే 3 అని, ఎల్ అంటే సో 8 అని, అది కరస్పాండింగ్. ఆ విధంగా రిలేషన్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ రిలేషన్. అంటే అవి ఆడ అలాట్ చేసిన నెంబర్స్ అనమాట. యాక్చువల్గా దెర్ ఇస్ నో రిలేషన్, డైరెక్ట్గా అయితే రిలేషన్ ఏం లేదనమాట. అదేవిధంగా ఈ చూడండి, ఈ కరస్పాండింగ్ 3, రెండో దాంట్లో కూడా బ్రోక్లో మనకి ఈ ఉంది, ఈ కరస్పాండింగ్ 3. దట్ మీన్స్ ఏంటంటే మన ఆన్సర్ 5తో స్టార్ట్ అవ్వాలి, 3తో ఎండ్ అవ్వాలి. ఒక్కటే ఆప్షన్ అప్పుడు రిమైనింగ్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎలిమినేషన్ అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 96, సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. దిస్ ఈజ్ ఆల్సో కోడింగ్ డీకోడింగ్, దట్ టు నెంబర్ కోడింగ్. సోనీ ఈజ్ కోడెడ్ యాజ్ ఒరిజినల్ నెంబర్ ఇచ్చారు, ఎస్ కరస్పాండింగ్ 19, ఓ కరస్పాండింగ్ 15, ఎన్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ 14, దెన్ వై కరస్పాండ్ 25. Then what is the code for Moni? M corresponding. Moni and that means M corresponding 13, O corresponding 15, N corresponding 14, Y correspond 25. So our answer is 13, 15, 14, 25. 13, 15, 14, 25. Our option is so third option our answer. Right? Next question number 97. So this is a general statement conclusion and syllogism కాదు, general statement అన్నమాట. Statement: gold prices are soaring in the market. Okay. Gold prices are soaring in the market అంటున్నాడు. కంక్లూజన్: గోల్డ్ ఈజ్ బికమ్ ఏ రేర్ కమాడిటీ. సో ఇచ్చిన స్టేట్మెంట్ కి కంక్లూజన్ కి రిలవెంట్ గా ఏం లేదు కాబట్టి 1 డస్ నాట్ ఫాలో. పీపుల్ కెనాట్ బై గోల్డ్ అని మనం ఎలా డిసైడ్ చేస్తాం యాక్చువల్గా. కాబట్టి 1 డస్ నాట్ ఫాలో, 2 డస్ నాట్ ఫాలో, నేదర్ 1 నాట్ 2 ఫాలోస్. రెండు కూడా మనకి ఏంటంటే ఆ స్టేట్మెంట్ సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, నేదర్ 1 నాట్ 2 ఫాలోస్.
క్వశ్చన్ నెంబర్ 98. సో దిస్ ఈజ్ సిలాజం క్వశ్చన్. సమ్ డోర్స్ ఆర్ షెల్స్. చూడండి, సమ్ డోర్స్ ఆర్ షెల్స్. ఆల్ ది షెల్స్ ఆర్ విండోస్. ఆల్ ది షెల్స్ ఆర్ విండోస్. ఓకే, బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్. మూడు కూడా ఇంటర్సెక్టింగ్ అయినాయి. ఓకే, ఫస్ట్ ఆన్సర్ సమ్ డోర్స్ ఆర్ విండోస్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. 1 ఖచ్చితంగా ఫాలో అయిపోతుంది. 2 ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదంటే వై? బికాస్ without any negative statements there is no negative answer. That is the fundamental rule. If one statement is negative, then the conclusion must be negative, otherwise no negative answer. Statement lo negative lekunda conclusion negative raagudadu. రావచ్చు, ఎప్పుడు రావచ్చు అంటే కాంట్రడిక్షన్ కింద కాంప్లిమెంట్ లో పేరు రావచ్చు కానీ డైరెక్ట్ గా రాకూడదు. సో దట్ ఈస్ వై 2 does not follow, only 1 follows. Conclusion, only 1 follows. Our option is first option, our answer, right? 99. So this is a general statement conclusion అండి. Money plays a vital role in politics. మనీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్ లో మనీ అనేది వైటల్ రోల్ అని చెప్తున్నాడు యాక్చువల్గా. ద పూర్ కెన్ నెవర్ బికమ్ పాలిటీషియన్స్. అది మనం ఎలా డిసైడ్ చేస్తాం? పూర్ అనేవాళ్ళు ఏంటంటే మనకు మనీ ప్లే చేస్తున్నాడు. పూర్ పర్సన్స్ అనేవాళ్ళు ఏంటంటే నెవర్ బికమ్ పాలిటీషియన్. మనం ఎలా డిసైడ్ చేస్తాం? సో కాబట్టి 1 does not follow. ఆల్ ద రిచ్ మెన్ టేక్ పార్ట్ ఇన్ పాలిటిక్స్. సో రిచ్ మెన్ అందరూ కూడా పాలిటిక్స్ లో ఉంటారని మనం డిసైడ్ చేయలేము. సో నేదర్ 1 nor 2 follows. Neither 1 nor 2 follows. Our option is fourth option, our answer. Next. Last question, but not the least question. This is also so syllogism based question. చూడండి, syllogism based question. Some owls are ostriches. ఇదిగోండి, some owls are ostriches. Okay, some owls are ostriches. ఇది ostriches, ఇది owls. Okay, some ostriches are crows. ఒక్క నిమిషం. Some owls are, చూడండి, ostriches. Some ostriches are crows. Some crows are black. Some crows are, చూడండి, some crows are black. ఓకే, కంక్లూజన్. సమ్ ఔల్స్ ఆర్ బ్లాక్. డైరెక్ట్ రిలేషన్ లేదు, మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, సమ్ ఔల్స్ ఆర్ బ్లాక్ అన్నాడు. నెక్స్ట్ వచ్చేందంటే మనకేంటంటే నో ఔల్ ఈజ్ బ్లాక్ అన్నాడు. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్, కాంప్లిమెంటరీ పేర్. 1 అనేది 2 3 అనేది ఇండివిజువల్ గా రాంగ్. అవి 2 ఇండివిజువల్ రాంగ్, బట్ ఆ రెండింటిని ఏమంటారంటే కాంప్లిమెంట్ పేర్ అంటారు. అంటే మన ఆన్సర్ either 1 or 3. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఏ రెండింటి మధ్య అయితే మనం ఏంటంటే ఒక డెఫినెట్ ఆన్సర్, పాజిటివ్ ఆన్సర్, నెగటివ్ ఆన్సర్ చెప్పలేము. దట్ ఈస్ కాల్డ్ కాంట్రడిక్షన్, కాంప్లిమెంటరీ పేర్. కాబట్టి either 1 or 3. తర్వాత నెక్స్ట్ చూద్దాం. నో ఆస్ట్రిచ్ ఈస్ బ్లాక్ అన్నాడు. ఇక్కడ ఆస్ట్రిచ్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. నో డైరెక్ట్ గా చెప్పలేము, ఇండివిజువల్ గా రాంగ్ అనమాట. సమ్ ఆస్ట్రిచ్ ఆర్ బ్లాక్ అన్నాడు. సో ఈ 2 కాంప్లిమెంటరీ పేర్. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్, కాంప్లిమెంటరీ పేర్. రియల్ గా 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఇండివిజువల్ గా మాత్రమే ఆ 4 కూడా డెఫినెట్ ఆన్సర్ కాదు. కాకపోతే 1 and 3 ఒక కాంప్లిమెంటరీ పేర్, దెన్ ఏంటంటే 2 and 4 ఒక కాంప్లిమెంటరీ పేర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే either 1 or 3 or 2 or 4. either 1 or 3 or 2 or 4. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఓకేనండి, either 1 or 3 and either 2 or 4. ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ.